అండి అందరికీ. ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్‌లో ఒకరు చికెన్ కారం పొడి చేయమనైతే అడిగారు. నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేశా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బావుంది. సో, ఇప్పుడైతే ప్రాసెస్ ఎలానో చూద్దాం. బోన్‌లెస్ చికెన్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా కాసేపు పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కకి ఉప్పు బాగా పడుతుంది. సో, ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్‌ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో ఎండుమిరపకాయలు ఒక 10 నుండి 12 వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి, కరివేపాకు, మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, మీరు ఎందుకు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నారు? అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చుగా అనుకుంటారేమో. అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేయడం వల్ల సరిగా వేగవు అండ్ ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్‌లో ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని అందులో చికెన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, చికెన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే పచ్చి వాసన ఉండదు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. సో, వీడియోలో చూపించే విధంగా. సో, ఇప్పుడు వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ పట్టాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న మసాలాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మసాలాలు అన్నీ గ్రైండ్ చేశాకే చికెన్ వేయాలండి. సో, ఇప్పుడు చికెన్ వేసుకొని అందులో కారం, ఉప్పు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా అయితేనే తింటుంటే చికెన్ నోటికి తగులుతుంది, రుచిగా ఉంటుంది. సో, మన చికెన్ కారం పొడి రెడీ. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ బిజీ లైఫ్‌లో ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అలా వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కారం పొడి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. సో, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశా. మా హస్బెండ్‌కి అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. మీకు నా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్.